ఇదిగో మా హీరో బొమ్మర్ది. ఏ హాయ్ చెప్పు. అదిగో మా బామర్ది తేజ. తేజ అంటే రవితేజ. మాటల్లో అందరినీ పడేస్తాడు. అదిగో తీ బావ అన్నట్టు. వాడికి కూడా సిగ్గు ఎక్కువ, మా బామర్దికి కూడా. ముగ్గురు ఒకే సిగ్గు ఎక్కువ. ఏంటంటే ఇదిగో దీవెనలో తమ్ముడు వస్తున్నాడు. చెప్ దేవనా, ఏం చేస్తున్నావు? ఉల్లిపాయరా? దేనికి దేనికి దేవనా? పెరుగు చట్నీకా? ఇదిగోండి మా ఆవిడ పెరుగు చట్నీకి ఉల్లిపాయలు కోస్తుంది. ఇదిగో కొన్ని కట్ చేసింది. అసలుకి మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మా ఆవిడ ఇప్పుడు చికెను ఇప్పుడు అన్నం అయింది. నేను మీకు సర్ప్రైజ్ చూపిస్తున్నా చూడండి. అద్దుగో చికెన్. ఇవాళ మా మామ అల్లుడు తింటాడని తీసుకున్నాడు, తెప్పించిండు. ఏంది అట్టే మా దీవెన గారు టేస్టీగా చేసిన కూర. ఇవాళ మేము మా ఆవిడ ఇద్దరం కూర్చొని అన్నం తింటాం. దీవెన తింటాం కదా. పెరుగు చట్నీ. దీవెన దీవెన ఏ ఒకసారి ఇటు చూడు. మా ఆవిడ తెగ సిగ్గండి. అసలుకి ఎంత సిగ్గు అంటే ఆ సిగ్గు నాకు లేదు. మేడవతే దించిద్ది కానీ ఎత్తది. ఇంకంతే సంగతి. ఏంది ఇంకా మా పెళ్ళి అయ్యి 4 రోజులు అవుతుంది. అంటే మేము కొద్దిగా మూడో రోజు మా అత్తగారింటికి వచ్చాం. అత్తగారింటికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం. అట్టే జనాలకి భోజనాలు వాళ్ళందరూ వచ్చి దేవుణ్ణి మా వాళ్ళ అమ్మగారింటికి తీసుకొచ్చారు, నన్ను దేవునాని. సరే దేవునా, మరి ఆకలి వస్తుంది, మరి వేస్తావా? ఆకలి వస్తుంది, వేస్తావా? చెప్పమ్మా, వేస్తావా? మా అబ్బా అంటుంది. అసలుకి మా ఆవిడకి సర్ప్రైజ్ చాలామంది ఉన్నారు. అబ్బో దీవెన మేడం, దీవెన సార్, మహేంద్ర సార్ అని అంటున్నారు. వాళ్ళని మాట్లాడాలనుకుంటున్నాం నేను మా ఆవిడ. సరేనండి, బాయ్. మీకు తినేటప్పుడు సర్ప్రైజ్ చూపిస్తాయి ఎట్టుందో. అబ్బా మా ఆవిడ భలే చేసింది చికెను, అప్పుడు అనుకోండి. సరేనా? బాయ్. హే ఒకసారి హాయ్ చెప్పు దీవెన. అమ్మా దీవెనమ్మ ఇటు చెప్పు. దీవెనమ్మ హాయ్ చెప్పు. ఏ హాయ్ చెప్పడానికి కూడా సిగ్గే మా ఆవిడకి. అది ఉల్లిపాయలకు వస్తుంది. ఎంత నీట్గా వస్తుంది అంటే నైస్. అదిగో మా ఆవిడ. అసలు మా ఇంటికి దీవెన రావాలంటే ఎంత అదృష్టం, ఇంటికి కూడా అంత కళ. సరే దేవన, మరి ఆకలి అవుతుంది బాగా. తిని రాత్రి కూడా నిద్రలేదు కదా. ఏంది రాత్రి కూడా నిద్రలేదు, కళ్ళు ఎర్రంగా ఉండి. మనం వచ్చేలేకే 5 ఆ మధ్యలో 12 అయింది. జనాలు పోయేలేక 5, 6 అయింది. రేపు మళ్ళీ 5వ రోజున మేము వాళ్ళ అత్తగారింటికి పోయి ఇంకా మళ్ళీ దీవెన తెచ్చి ఏంది మేమిద్దరం వచ్చి మళ్ళీ దీవెన ఒకదాన్ని ఇసిపెట్టి పోతాం. మళ్ళీ దీవెన కాపురానికి వచ్చిద్ది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనండి, బాయ్. అదిగోండి మా ఆవిడ పాలు పెట్టినాడు అర్థం. అమ్మమ్మ తాతయ్య ఆడికి వెళ్ళిండు.
టిఫిన్ చేసావు మరి నువ్వు? దేవునా దేవునా అమ్మమ్మ కాఫీ ఇవ్వచ్చుగా తాగిద్ది. ఇదిగోండి కాఫీ తాగుతున్నా వేడి వేడి. మామ సిమెంట్ పనికి పోయి వస్తున్నాడు. నెలకి ఎంత మాయా? 25,000. తినిపోవాలా? చెప్పు దేవన్నా, బాబాయికి పెడుతున్నావా? మీ బాబాయికి పెడుతున్నావా లేవా? లేదా ఇంటికి కూర వేపి. మాయ కొద్దిగా పార్టీ చేసుకుంటాడు కూర గిన్నె ఒక. నాకు మా మాట ఏముండదు దాంట్లో. చెప్పు మా ఏం చేసా ఇంటికి వస్తే ఏం చేసి ఫోన్ చేసి ఇంటికొచ్చి ఫోన్ చేశాను వాడు ఉన్నప్పుడు. మామ నేను పద మామ రేపు పొద్దున వెళ్ళాంపా. యాడికి? రేపు పొద్దున వెళ్ళాంపా. ఏ పనేది వద్దు. నేను నా మాట అంటే మాట. రేపు పొద్దున వెళ్దాం సరేనా? రేపు మా మామ మామా రేపు పొద్దున. రేపు కాదు, రేపు కుదరదు. మరి ఎప్పుడు? ఆదివారమే. మరి చేతికి ఏమో తెచ్చుకో. మరి నేను రాకూడదు. ఇగో ఇట్రా. ఎంత నువ్వు ఎంత అని చెప్పు, చిటికలో వేస్తా. అల్లుండి నువ్వు అల్లుండి అట్ట పార్టీ ఇస్తున్నా. మొన్న నువ్వు అడిగా మొన్న ఏం కావాలి నేను అడిగింది లేవు. చెప్పు వాళ్ళు ఇస్తాం మావా. లేవు అది ఇస్తానన్నాగా. చెప్పుదేవనా అడుగుమాను. ఏంది పోతున్నాడు మావా? సరేనండి. ఇదిగో మా వాడు పాలు పెడతాను. దేవనా దేవనా టీ పెట్టడం అయిపోయిందా? ఏది బ్రూ ప్యాకెట్ టీ పొడా? ఇదిగోండి మావిడ నా కోసం తలకాయ నొప్పుకున్నది. బ్రూ ప్యాకెట్ వేస్తుంది. దేవనా నాన్నడికి వెళ్ళిండు. దుబాయ్ వెళ్ళిండు. వాళ్ళ నాన్న దుబాయ్ వెళ్ళిండంటండి. పెట్టడం అయిపోయిందా టీ? పాలు కూడా ఇప్పుడే కాలుతున్నాయి. మామిడి చూడ బ్రూ ప్యాకెట్ పెట్టడం ఏమన్నా కానీ అమ్మా. ఏం లేదు, ముందు స్టవ్ వెలిగించి పాలు పెడితే కొన్ని నీళ్ళు సుక్క వేస్తే టీ పొడి వేసి. దేవనా టిఫిన్ చేసావా? పూరి ఇడ్లీ తిన్నావా? ఇడ్లీ తిందంటండి. చిరునవ్వు వేస్తుంది మా ఆవిడ. సరేనండి. ఇప్పుడు మా పేన చూపిస్తా. అమ్మా మా టిఫిన్ తిన్నావా? ఇడ్లీయా దోశ? దోశ తిందంటండి. ఇప్పుడు మా అత్తగారు ఇల్లు ఎట్టుందంటే చూపిస్తాం. అదిగో మా దేవనా. దేవనా